హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ తెలుగు క్లాసెస్ బై కరుణ. మనకి ఇంతకుముందు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ మనం తెలుగు చదువుకుందాం. మరి ఇంతకుముందు వీడియోలో మనకు సిలబస్ చదువుకున్నాము అండ్ పేపర్ ప్యాటర్న్ చదువుకున్నాము, ప్లస్ ఫస్ట్ లెసన్ పద్య భాగంలో ఫస్ట్ లెసన్ కూడా చదువుకున్నాం. మనకు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 8లో మనకు పద్య భాగం నుండి ఒక ఎస్సే ఇస్తారు అండ్ గద్య భాగం నుండి ఒక ఎస్సే ఇస్తారు. మనకు 2 ఎస్సేలు ఇస్తారు. ఒకటే ఎస్సే మనకు ఆన్సర్ రాయాలి. వ్యాసరూప ప్రశ్న ఒకదానికి రాస్తే సరిపోతుంది. కాబట్టి మనము పద్య భాగం నుండి ఎస్సేలు చదువుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు శకుంతలోపాఖ్యానం లెసన్ చదువుకున్నాం. ఇప్పుడు గొడగూచి కథ సెకండ్ లెసన్ గొడగూచి కథ. మన కవి పాల్కురికి సోమనాథుడు. ఈ సోమనాథుని యొక్క వివరాలు: పాల్కురికి సోమనాథుని జన్మస్థలము పాల్కురికి అనే గ్రామం. మరి పాల్కురికి ఓరుగల్లుకు ప్రస్తుతం వరంగల్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇతడు పాల్కురికిలో వెలసిన సోమేశ్వరుని అనుగ్రహంతో జన్మించడం వల్ల ఈయనకు తల్లిదండ్రులు సోమనాథుడు అనే పేరు పెట్టారు. మరి సోమనాథుని యొక్క తల్లి శ్రీయాదేవి, తండ్రి విష్ణురామిదేవుడు. పాల్కురికి సోమన 12-13 శతాబ్దాల మధ్యకాలంలో జీవించాడు. మరి పాల్కురికి రచనలు: సోమన రచనలన్నీ స్వతంత్రాలు, అనువాదాలు కావు. మరి నన్నే ప్రారంభించిన ఆంధ్రీకరణ ఉద్యమాన్ని ఈయన అనుసరించలేదు. మరి కావ్యం ప్రారంభించేటప్పుడు ఈయన తెలుగు పద్యంతోనే రచన ప్రారంభించాడు. ఈయనకు దేశీ రచన పరమలక్ష్యము. అందువల్ల రగడ, శతకము, గద్య ఉదాహరణ, ద్విపద మొదలైన స్వతంత్ర సాహిత్య ప్రక్రియల్ని చేపట్టి రచన సాగించాడు. మరి పాల్కురికి యొక్క పద్య రచనలు: అనుభవసారము, వృషాధిప శతకం, చతుర్వేద సారం, చెన్నమల్లు సీసములు అనేవి ఈయన యొక్క పద్యకృతులు. మరి ద్విపదలు: బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనేవి ఈయన యొక్క ద్విపద రచనలు. మనకు గొడగూచి అనే కథ బసవ పురాణం అనే ద్విపద కావ్యంలోని తృతీయాశ్వాసము నుండి గ్రహింపబడింది. మరి గొడగూచి కథ పాల్కురికి సోమనాథుడు. గొడగూచి అనే యొక్క ముగ్ధ భక్తురాలు, ఈమె శివుని యొక్క భక్తురాలు. ఈమె యొక్క అమాయకత్వాన్ని, ఈమె ముగ్ధ భక్తిత్వాన్ని, మరి చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది మనకి లెసన్లో వివరించాడు. గొడగూచి యొక్క కథ. గొడగూచి మరి ఏ విధంగా తన యొక్క అమాయకత్వంతో శివుణ్ణి వేడుకుంది. బసవ పురాణంలో పాల్కురికి సోమనాథుడు చెప్పిన ముగ్ధ భక్తుల కథలలో గొడగూచి కథ ఒకటి. ముగ్ధ అంటే ఉదయిస్తున్న యవ్వనం కలది. అంటే గొడగూచి 10-12 సంవత్సరాల వయస్సు గల బాలిక. గొడగూచి పాత్రలో పాల్కురికి చిన్నపిల్లల యొక్క మనస్తత్వాన్ని చక్కగా వర్ణించాడు. గొడగూచి యొక్క తండ్రి నిత్యం ఆ ఊరిలోని శివుడికి కుంచెడు పాలు నైవేద్యం పెట్టేవాడు. గొడగూచి తండ్రి శివదేవుడు. అతడు గొప్ప శివభక్తుడు. అతడు ఒకసారి భార్యతో కలిసి పొరుగురికి వెడుతూ తన కుమార్తెతో మరి గొడగూచితో నిత్యం శివుడికి కుంచెడు పాలను ఆరగింపు పెట్టమని మర్చిపోవద్దని చెప్పి వెళ్ళాడు. కుంచెడు అంటే ఆ రోజుల్లో పూర్వకాలంలో పాత్ర అది. కుంచెడు పాలు తీసుకెళ్ళి, ఆవు పాలు తీసుకెళ్ళి మరి శివదేవుడు నైవేద్యం పెట్టేవాడు. తన ఊరికి వెళ్తూ మరి తన కూతురికి చెప్పి వెళ్ళాడు. గొడగూచి తండ్రి చెప్పినట్లే పంచి ఆవు పాలను మరగకాచి కుంచెడు పాలు గిన్నెలో పోసుకొని శివుడి ఆలయానికి వెళ్ళి పాత్రను శివలింగం ఎదుట పెట్టింది. మరి శివలింగము ఆ పాలను స్వయంగా తాగుతుందని ఆమె ముగ్ధత్వంతో భావించింది. శివుడు ఆ పాలను తాగకపోయేసరికి ఆందోళన పడింది. తాగమని శివుణ్ణి వేడుకుంది. గొడగూచి ముగ్ధత్వంతో శివుడు పాలు తాగకపోవడానికి గల కారణాలను ఊహించింది. ఎందుకు తాగలేదని ముగ్ధత్వంతో శివుని వరుసగా ప్రశ్నలు వేసింది. గొడగూచి ముగ్ధ భక్తురాలు, చిన్నపిల్ల. ఆ అమ్మాయి శివుడు నిజంగా పాలు తాగుతాడని అనుకుంది. మరి మంచి గోవు పాలను మరగకాచి కుంచెడు పాత్రలో పోసుకొని శివాలయానికి వెళ్ళి ఆ పాలు శివలింగం ముందు పెట్టి తాగమని వేడుకుంది. తాను చూస్తుంటే శివుడు తాగడని భావించి తాను కొంచెం వెనుకగా వెళ్ళి నిలబడి కొంచెం సేపున్న తర్వాత వచ్చి చూసింది. మరి పాత్రలో పాలు ఏమీ తగ్గలేదు. శివుడు పాలు తాగలేదు. శివుడు పాలు త్రాగకపోవడానికి కారణాలు ఏమిటా అని ఊహిస్తూ గొడగూచి శివుణ్ణి ఇలా ప్రశ్నించింది. ఓ లింగమూర్తి, మరి పాలు కాచడం చాలలేదా? పాలు కమ్మని వాసన వేయటం లేదా? పాలు అపరిశుభ్రంగా ఉన్నాయా? మరి విరిగిపోయాయా? చిన్నపిల్లనన పాలు తాగే వేళ దాటి పొద్దెక్కిందా? మరి పాలు పొగవాసన వేస్తున్నాయా? పాలు తాగాలని బుద్ధి పుట్టడం లేదా?
పాలల్లో నెయ్యి వేయడం మర్చిపోయానా? పాలు బాగా వేడిగా ఉన్నాయా? పాలల్లో నీళ్లు కలిసాయా? ప్రక్కన మంగళ వాయిద్యములు ఏమీ లేకుండా నేను ఒంటరిగా పాలు తెచ్చాననా? లేక ఈ పాలు నీకు సరిపోవా? మరి ఇవి ఆవు పాలు కావనా? నేను ఈ పాలపై దృష్టి పెట్టాననా? పాలు తెచ్చిన పాత్ర మూటైనదా? మరి ఈ పాలు కుంచెడు లేవా? ఆరగింపు పెట్టడము నాకు చేత కాదా? ఈ పాలపైన మీగడ లేదా? నేను తెచ్చేటప్పుడు ఈ పాలను ఎవరైనా చూశారనా? మరి ఊరకనే ఏ కారణం లేకుండా ఎందుకు పాలు త్రాగటం లేదో చెప్పు అని గుడగూచి శివుణ్ణి వేడుకుంది. అంతగా ఆకలి లేకపోతే కొంచెము పాలు తాగి మరి మిగిలినవి తనకు మిగల్చమని కోరింది. ఈ విధంగా శివుడు పాలు త్రాగకపోవడానికి గల కారణాలను గుడగూచి ఊహించి అనేక విధాలుగా ప్రశ్నలు వేసింది. మరి తండ్రి ఇంట్లో అర్చనకు పిలుస్తానని, వీరభద్రుడి యొక్క జాతరకు బండి తోలిస్తానని, తల్లిదండ్రులు తమకు ఇచ్చే బొమ్మలు వగైరా తెచ్చిస్తానని ముగ్ధత్వంతో శివుని ఊరడించింది. గుడగూచి ప్రశ్నలు తెచ్చి ఇస్తానన్న వస్తువులు ఆమె చిన్నపిల్ల యొక్క మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. మరి ఇంత అమాయకత్వంగా, ఇంత చిన్నపిల్ల మనస్తత్వంగా మరి శివుణ్ణి అనేక విధాలుగా బ్రతిమలాడింది. తన బొమ్మలు తెచ్చిస్తా అని, జాతరకు తీసుకొస్తా అని చెప్పేసి మరి ఈ విధంగా ఇంకా మరి తాను గుజ్జు ఓగిరము, పోలెలు, నెయ్యి, కలకండ తెచ్చిస్తానని ఈ విధంగా అన్నీ ఆశ పెట్టిందన్నట్టు. శివుని అనేక రకాలుగా ఆశ పెట్టి అన్ని విషయాలు అన్ని రకరకాలుగా బ్రతిమలాడి తనను మరి పాలు తాగమని చెప్పేసి బ్రతిమలాడి ప్రార్థిస్తుంది. మరి శివుడు పాలు తాగకపోయేసరికి ఆమె చిన్నపిల్ల కాబట్టి మారం చేసింది, పంతం పట్టింది, పాలు తాగమని కోపపడింది, బతిమిలాడింది, అరిచింది, ఏడ్చింది, తన కాళ్ళను నేలపై తాటించింది. మరి శివుడు పాలు తాగలేదని తెలిస్తే తన వాళ్ళు తనను చంపేస్తారు అంటూ, మరి వాళ్ళ నాన్న చంపేస్తాడంటూ ముందుగానే తాను శివుడు ఎదుట చస్తానని శివలింగం పైన తన తలను పెట్టి బాదుకోవడానికి సిద్ధపడింది. ఈ చేష్టలన్నీ ఆమె ముగ్ధత్వానికి, బాల స్వభావానికి మనకు చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి శివుడు ఆమె పంతానికి జాలిపడి పాలు తాగాడు. అప్పుడు గుడగూచి సంతోషింపక చిన్నపిల్ల మనస్తత్వంతో, చిన్నపిల్లలని నన్నింతగా ఏడిపిస్తావా, మా అన్నకు చెప్తా అని బెదిరించింది. ఇది పూర్తిగా ఆమె ముగ్ధత్వానికి పరాకాష్ట. మరి ఈ విధంగా శివుడు ఆమె యొక్క భక్తికి మెచ్చి, ఆమె చిన్నపిల్ల మనస్తత్వానికి మెచ్చి వచ్చి పాలు తాగి వెళ్తాడు. మరునాడు ఖాళీ గిన్నెతో వస్తున్న గుడగూచిని ఊరి నుండి వస్తున్న ఆమె తండ్రి చూచాడు. మరి ఈ విధంగా రోజు పాలు తీసుకెళ్ళి పాలు శివుని ముందు పెట్టి మరి శివుడు తాగేవాడు, తిరిగి వెనక్కి వచ్చేదన్నట్టు. ఒకరోజు ఈ విధంగా సేమ్ వాళ్ళ నాన్నగారు తిరిగి వెనక్కి వస్తున్నాడు, ఊరి నుండి వస్తున్నాడు. అప్పుడు ఏంటి ఇంకా మరి పాలు శివునికి ఆరగింపు పెట్టి ఖాళీ గిన్నెతో వస్తుంది. అది వీళ్ళ నాన్న చూస్తాడు. పాలు ఏమైనాయని అడిగాడు. శివుడు పాలు తాగాడని గుడగూచి చెప్పిన మాటలు అతను నమ్మలేదు. మరి నేను పెడితే తాగలేదు, రోజు ఇంత భక్తుడు నేను రోజు ఆరగింపు చేస్తాను, మరి నేను పెడితే తాగలేదు, నువ్వు పెడితే తాగాడా అని చెప్పేసి ఆ యొక్క గుడగూచి చెప్పిన మాటలు తండ్రి నమ్మడు. మరి గుడగూచితో పాటు మరునాడు ఆమె తండ్రి శివదేవయ్య కూడా గుడికి వచ్చాడు. నేను కూడా నీతో పాటు వస్తా అని చెప్పేసి మరునాడు తను కూడా మరి గుడగూచితో పాటు గుడికి వెళ్తాడు. ఆ రోజు శివుడు పాలు తాగలేదు. ఎందుకు వాళ్ళ నాన్న వచ్చింది కదా, మరి వాళ్ళ నాన్న ఉండు కాబట్టి ఆ రోజు శివుడు పాలు తాగడానికి తాగలేదు. దానితో కూతురే పాలు నిత్యం తాగేస్తుందని శివదేవయ్య తలిచి ఆమె పొట్ట చీలుస్తానంటూ ఆమెను పట్టుకోబోయాడు. నువ్వే పాలు తాగి అబద్ధం చెప్తున్నావా అని మరి తను కోప్పడి అబద్ధం చెప్తుందని చెప్పేసి శివదేవయ్య తన పొట్ట చీలుస్తా అని చెప్పేసి ఆమె వెంబడి పడతాడు. గుడగూచి శివుడిని శరణు వేడుతుంది. మరి శివుడా, నీవే నాకు దిక్కు, మరి నన్ను మా నాన్న చంపేస్తా అంటున్నాడు, నువ్వు తాగి నా పైన చెప్తున్నావు కదా అని చెప్పేసి మరి నన్ను కాపాడు ఇప్పుడు రకరకాలుగా శివుణ్ణి వేడుకుంటుంది. శివుడు ఆమె యొక్క ముగ్ధ భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ విధంగా ఆమె యొక్క అమాయకమైన భక్తికి మెచ్చి మరి శివుడు ఆమె భక్తిని మెచ్చుకొని తనలో ఐక్యం చేసుకుంటాడు. ఈ విధంగా ఆమె యొక్క మంచి శివభక్తురాలుగా మారిపోయింది. గుడగూచి శివభక్తురాలుగా మారి శివునిలో ఐక్యమైంది. ఇలా ఆమె యొక్క అమాయకత్వానికి, ఆమె చిన్నపిల్ల మనస్తత్వానికి, ముగ్ధ భక్తికి మనకి ఈ పాఠము చక్కని ఉదాహరణగా తీసుకోవచ్చు. మనము పాల్కురికి సోమనాథుడు మరి గుడగూచి కథను మనకి ఇలా వివరించాడు. ఈ విధంగా గుడగూచి యొక్క ముగ్ధ భక్తిని మన పాల్కురికి సోమనాథుడు చక్కగా వర్ణించాడు. గుడగూచి యొక్క ముగ్ధ భక్తి చాలా అసామాన్యమైనది, మరి సామాన్యం కాకుండా మనము గొప్పగా చెప్పుకోవచ్చును.
ఈ విధంగా గొడగూచి కథ వ్యాసరూప ప్రశ్న ఇది. మనం చక్కగా చదివి మీరు అర్థం చేసుకొని మనకు క్వశ్చన్ నెంబర్ 8లో ఈ ప్రశ్న వస్తే సమాధానం రాయండి. ఈజీగా 15 మార్క్స్ స్కోర్ చేయొచ్చు, మనం తెచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట నొక్కటండి.